అధికారాన్ని కోల్పోయిన తర్వాత బారాస అగ్రనాయకత్వం కేటీఆర్ నేతృత్వంలో పార్టీ పునర్వైభవానికి తీవ్ర కసరత్తులు చేస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఆందోళన మార్గాన్ని ఎంచుకుంటోంది. అది రైతు సమస్యలైనా, మూసీ నిర్వాసితుల విషయమైనా, హైడ్రా కూల్చివేతలైనా, లగచర్ల రైతు పోరాటమైన, ఆటో కార్మికుల విషయమైనా వేగంగా స్పందిస్తూ ఆందోళన తీవ్రతరం చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నిస్తోంది. అయితే వాడే భాష విషయంలో సంయమనం లేక అబాసుల పాలవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ తమ దూకుడును కొనసాగించి బారాసాను నిలువరిస్తోంది. రైతులకు బేడీలు వేసిన అంశంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుపట్టడంతో సోమవారం తెలంగాణ అసెంబ్లీ అట్టుడికిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం నిన్న బీఆర్ఎస్ సభ్యులు నల్ల చొక్కాలు ధరించి చేతులకు బేడీలు వేసుకుని సభకు వచ్చారు. లఘుచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో నిరసన చేపట్టారు. ఇదేమి రాజ్యం, లాఠీ రాజ్యం, లూటీ రాజ్యం, రైతులకు బేడీలా, సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తూ సభలో ఆందోళనకు దిగారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రోజంతా వాయిదాలు, వాకౌట్ల పర్వం నడిచింది. ఇక అధికార పక్షం ఎటువంటి చర్చ లేకుండా 3 ముఖ్య బిల్లులు ఆమోదించుకుంది. ఇక ఈ రోజు ఆటో డ్రైవర్ల వేషధారణలో కేటీఆర్ సభకు వచ్చారు. ఇక సభలో చర్చలో పాల్గొనకుండా వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అధికారం పోగానే వేషాలు మారుస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఎద్దేవా చేశారు. ఇక చర్చలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి హరీష్ రావును ఉద్దేశించి హరీష్ రావుకు దబాయించడమే తెలుసు, పని చేయడం తెలియదని ఎద్దేవా చేశారు. ఇక పాడి కౌశిక్ రెడ్డితో కలిసి తమ స్థానం విడిచి ఆందోళన చేస్తున్న కేటీఆర్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్థానంలోకి వెళ్లకపోతే సస్పెండ్ చేస్తామన్నారు. సమావేశాలను ప్రజలు చూస్తున్నారని సోయి లేకుండా బారాసా నేతలు చేస్తున్న హడావిడి సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.